అమెరికాలో తానా స్కామ్ వెలుగులోకి వచ్చింది. విరాళాల పేరుతో ఫ్యానిమే కంపెనీ నిధులు స్వాహా చేశారు. తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్టు గుర్తించారు. అక్రమాలు గుర్తించి 700 మంది ఉద్యోగులపై వేటు వేశారు. చారిటబుల్ డొనేషన్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధులు దోపిడీ చేశారు. అమెరికాలో తానా స్కామ్ వెలుగులోకి వచ్చింది. తానా విరాళాల మోసంపై FBI దర్యాప్తు చేసింది. విరాళాల పేరుతో ఫ్యానిమే యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారు. తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్టు గుర్తించారు. అక్రమాలు గుర్తించి 700 మంది ఉద్యోగులపై వేటు వేశారు. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యక్షుడు కూడా ఉన్నారు. చారిటబుల్ డొనేషన్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధులు దోపిడీ చేశారు. విరాళాలు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించి దానికి సమానమైన నిధులను కంపెనీ నుంచి నొక్కేశారు ఉద్యోగులు. ఎన్జీఓలతో కుమ్మక్కై నిధులు స్వాహా చేశారు ఉద్యోగులు. అమెరికాలో తానా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అమెరికాలో తానా కుంభకోణం బయటపడింది. తానా సంస్థకు సంబంధించినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ మోసం బయటపడింది. ప్రధానంగా కొందరు తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కై పెద్ద ఎత్తున వివిధ కంపెనీల నుంచి నిధులను డ్రా చేసినట్లుగా బయటపడింది. తాజాగా ఫ్యానిమే అనే కంపెనీకి సంబంధించినటువంటి నిధులను డ్రా చేసినట్టు బయటపడడంతో ఆ కంపెనీ ఈ విషయాన్ని గుర్తించి 700 మంది ఉద్యోగులను తొలగించగా అందులో 200 మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే ఉన్నారు. సో వీరందరినీ కూడా మోరల్ గ్రౌండ్స్ కింద వీరందరూ తీసేసినట్టు, కంపెనీకే వెన్నుపోటు పొడిచే విధంగా ప్రవర్తించిన నేపథ్యంలో వీరిని తీసేసినట్టు కంపెనీ ప్రకటించింది. సో ఇంతకంటే ముందు యాపిల్ సంస్థలో కూడా ఇదే రకమైనటువంటి మోసం జరిగింది. నిజానికి అమెరికాలోని అనేక కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డొనేషన్ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ నడిపిస్తున్నాయి. అంటే ఒక ఉద్యోగి ఒక $1000 కనుక ఏదైనా ఒక ఎన్జిఓకు విరాళం ఇస్తే ఆ మరొక $1000 ఆయన పనిచేస్తున్నటువంటి కంపెనీ $1000 ఇచ్చే విధంగా ఒక CSR రెస్పాన్సిబిలిటీ స్కీమ్ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్. సో ఈ CSR ఈ స్కీమ్ ను గుర్తించినటువంటి కొంతమంది ఉద్యోగులు తానా సంస్థతో కుమ్మక్కై పెద్ద ఎత్తున నిధులు డ్రా చేసినట్టుగా వెలుగు చూసింది. యాపిల్ సంస్థకు సంబంధించి దాదాపు $152,000 వాటిని డ్రా చేసినట్టు తెలిసింది. అలాగే ఇటు ఫ్యానిమే అనే కంపెనీ నుంచి కూడా పెద్ద ఎత్తున వేలాది డాలర్లను ఉద్యోగులు డ్రా చేసినట్టు సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఇంటర్నల్ ఆడిట్ లో గుర్తించినటువంటి సంస్థ ఉద్యోగులపైన వేటు వేసినటువంటి పరిస్థితి. సో ఈ మ్యాచింగ్ గ్రాంట్ కింద పెద్ద ఎత్తున విరాళాలను డ్రా చేసి వాటిని సొంత సంస్థలకు వాటిని మళ్లించుకున్నారనేటువంటి ఆరోపణలున్నాయి. సో ఈ ఆరోపణలపైన ఇప్పటికే అమెరికా ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FBI దర్యాప్తు మొదలుపెట్టింది. FBIకి సంబంధించినటువంటి రెవెన్యూ ఇంటెలిజెన్స్ సర్వీస్ వింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వీరంతా కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపు దీనికి సంబంధించి ఇప్పటికే తానా ప్రెసిడెంట్ కు తానా కార్యదర్శి కూడా నోటీసులు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే గత 5 ఏళ్ల 2019 నుంచి 24 వరకు ఎవరెవరు విరాళాలు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరినీ కూడా స్థానిక కోర్టు ఆదేశించింది. సో మొత్తానికి ఈ వ్యవహారం ఎన్ని కోట్ల రూపాయల మోసం జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది అనేది ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థాంక్యూ వెంకటేష్.